నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం। కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శల దాడి, 7 నెలల పాలన అటర్ ఫ్లాప్ అంటూ ఎద్దేవా। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలుగు ప్రజలంతా ఆనందంగా ఉండాలంటూ ఆకాంక్ష। రేషన్ బియ్యం కేసులో పేర్ని జయసుధ విచారణ, బందర్ పోలీస్ స్టేషన్ కు హాజరు। ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 14 కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది। ముఖ్యంగా 14 ఎజెండా అంశాలపై ఏపీ కేబినెట్ సమావేశం అవగా సుదీర్ఘ చర్చల అనంతరం వీటికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది। ఏపీ రాజధాని అమరావతిలో 2733 కోట్ల పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది। అమరావతిలో 2 ఇంజనీరింగ్ కళాశాలల పనులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది। అలాగే భవనాలు, లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ చేసిన సవరణ ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది। తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకల పెంపు ప్రతిపాదనకు కేబినెట్ ఓకే చెప్పింది। అలాగే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 19 నూతన పోస్టులకు అనుమతి మంజూరు చేస్తూ మంత్రిమండలిలో ఆమోదం తెలిపారు। ఇంకా అనేక కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు। కూటమి ప్రభుత్వ 7 నెలల పాలన అటర్ ఫ్లాప్ అయిందని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు। గురువారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైన ధ్వజమెత్తారు। ముఖ్యంగా మహిళల భద్రత గాలిలో దీపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు। సూపర్ 6 హామీల అమలులో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు। ఏపీలోని ప్రజలు కొత్త సంవత్సరంలో కొత్త ఆశలకు బదులు బాబు మోసాలకు గురవుతున్నారని, 7 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ముఖ్యంగా మహిళలను నమ్మించి నట్టేట ముంచారంటూ ఎద్దేవా చేశారు। ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలల పాలన అయింది। 7 నెలల పాలనలో ప్రజల్ని, అందులో ముఖ్యంగా మహిళల్ని, జనాభాలో 50% పైగా ఉన్న మహిళల్ని నట్టేట ముంచారు। చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గాన్ని మోసం చేయకుండా వదలలేదు। ముఖ్యంగా ఎన్నో పథకాలు మహిళలకు ఇస్తామని మహిళల్ని నిట్ట నిలువున మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం। ఈరోజు తీసుకుంటే ప్రతిసారి మనం తెలుగు సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెడతాం। ప్రజలందరూ కూడా 2024 సంవత్సరంని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు। అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పడడం జరిగింది। చూస్తే హామీల వరద పారించారు ఎన్నికల సమయంలో। ఈరోజు చూస్తే ప్రజలకి బురద చూపిస్తూ ఉన్నారు। అలాగే ఆకాశాన్ని భూమిని కలిపేస్తామన్నంత హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచారు। చంద్రబాబు నాయుడు గారట విజనరీ పాలన ఇస్తానని చెప్పారు। ఈరోజు హామీలు మర్చిపోయే గజనీ పాలన ఈ 7 నెలల్లో మనం చూసాం। అలాగే తీసుకుంటే మాటలు, పథకాలు ఇస్తామనే మాటలు కోటలు దాటే, అమలు మాత్రం కనీసం గడప కూడా దాటని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం। బాబు షూరిటీ పథకాలు గ్యారంటీ అన్నారు। ఈరోజు అతని మాటలకి పథకాలకి వారంటీ లేదు అని చూపిస్తూ ఉన్నారు। ఫుడ్ టు రిచ్ స్లోగన్ అంట ఎన్నికల సమయంలో తెగ ఓదరగొట్టారు। ఈరోజు ప్రజల్ని ఫూల్స్ని చేసే పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో। అలాగే మనం తీసుకుంటే ప్రతి దగ్గర కూడా ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేయడం వలన ప్రజలందరూ 7 నెలల పాలన ఎలా ఉంది అంటే ప్రజలు చెప్తూ ఉన్నారు, ఏడిపించే పాలన చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు చెప్తూ ఉండే పరిస్థితి। 3 సార్లు ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే 3 సార్లు కూడా ఎన్నో రకాలుగా మోసం చేశారు। 4గోసారి నేను మారిపోయాను అని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి ప్రజలు మళ్ళీ నమ్మి ఓటేశారు। ఇప్పుడు ఈ 7 నెలల పాలన చూసి ఎలుగుబంటి తోలి ఎన్నాళ్ళు వృద్ధికినా కూడా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్న చందంగా ఉంది మా పరిస్థితి అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు।
అసలు ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు ఎన్నెన్ని హామీలు ఇచ్చారు. సూపర్ 6 అంట. సూపర్ 6 ఈరోజు ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. సూపర్ 6 ఈరోజు సూపర్ షాక్గా మారిపోయింది. మహాశక్తి మహా మోసంగా మారిపోయింది. తల్లికి వందనమేమో పిల్లల పాలిట శాపంగా మారిపోయింది. అలాగే తీసుకుంటే యువగలం హామీలకు మంగళంగా మారిపోయిన పరిస్థితి మనం చూసాం. ఉచిత బస్ అనేది ఉత్తుత్తి బస్సుగా మారిపోయింది. ఇలా సూపర్ 6లో హామీలు ఏవి కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా గత 7 నెలల పాలనలో ప్రజల్ని నిట్ట నిలువుగా మోసం చేశారు ఈ కూటమి ప్రభుత్వం. అసలు ఎన్నికల టైంలో అరచేతిలో వైకుంఠం చూపించారు ఈ కూటమి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చూస్తే 7 నెలలకే నారాబారి నరకమైన పాలన చూపిస్తున్నారు అని ప్రజలు బాధపడి లబోదిబో అనే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చారు. మొన్నే ADR రిపోర్ట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారట రిచెస్ట్ సీఎం అంట. 31 మంది ముఖ్యమంత్రుల్లో మన దేశంలో చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం అంట. రిచెస్ట్ సీఎం మాట ఏంటో కానీ వర్స్ట్ పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకి చూపించడం మనందరము. నూతన సంవత్సరంలో కాకినాడ జిల్లా ప్రజలందరి భాగస్వామ్యంతో అన్ని రంగాల్లో పురోభివృద్ధిని సాధించి దేశ రాష్ట్ర అభివృద్ధిలో కాకినాడ జిల్లా కీలక భూమిక పోషించాలని కలెక్టర్ షణ్మోహన్ సగ్లి ఆకాంక్షించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బుధవారం కాకినాడ రంగరాయ వైద్య కళాశాల వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ఆనంద నిలయం వసతి గృహ విద్యార్థుల నడుమ కలెక్టర్ షణ్మోహన్, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ జేడీ శ్రీనివాసరావు ఇతర అధికారులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. వినూత్న రీతిలో ఆనంద నిలయం విద్యార్థులకు నోటు పుస్తకాలు, పండ్లు, ఇతర వస్తువులు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని తెలుగు వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా, సామాజిక సమానత్వ, రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. సంవత్సర సందర్భంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా మంచి ఆర్థిక పరిస్థితులతో పాటు సామాజిక రాజకీయ అంశాలతో పాటు ఈ రెండు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, తద్వారా ప్రపంచంలోనే ఒక ప్రముఖమైనటువంటి స్థానాలుగా ఈ తెలుగు రాష్ట్రాలు ఎదగాలని చెప్పి దానికి వారి స్వామివారి ఆశీస్సులు రెండుగా కావాలని వారిని కోరుతూ దర్శనం చేసుకోవటం జరిగింది. మీకు, మీ యాజమాన్యానికి, మీ సిబ్బందికి కూడా అట్లా మీ శ్రోతలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీసుల నేతృత్వంలో నిర్వహించిన గ్రామీణ సాంప్రదాయ క్రీడా పోటీలను జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు,
ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి శాంతి కపోతాలను గాలిలోకి ఎగురవేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ 2025 న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున గ్రామీణ క్రీడా పోటీలను ఏర్పాటు చేసిన CISLను అభినందించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గ్రామీణ సాంప్రదాయ క్రీడలు కనుమరుగవుతున్న తరుణంలో ప్రభుత్వ సూచనలతో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జగ్గంపేట పోలీసులను అభినందించారు. కబడ్డీ కానీ లేకపోతే వాలీబాల్ కానీ లేకపోతే మహిళల ముగ్గురు పోటీలు కానీ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నింటి వల్ల ఒక మంచి వాతావరణంలో ఒక యువతను ఉత్తేజపరిచే విధంగా, యువతను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తున్నాం. రెండు రకాలు చేస్తున్నాం. ఒకవైపున వీటిని ప్రోత్సహిస్తూనే గతంలో మా రికార్డులో ఉన్న కోడి పందాల కేసులు ఇలాంటి ఎవరైతే ఉన్నారో వారిని కన్సర్న్ ఎంఆర్ఓస్, ఏ మండలం అయితే ఆ మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ గారి దగ్గర వాళ్ళు బైండ్ ఓవర్ కార్యక్రమం కూడా ప్యారలల్గా 2 కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మంచి ఫలితాలు ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమం ఎంత చక్కగా జరుగుతుందంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జగ్గంపేట సిఐ గారు శ్రీ వైఎస్ఆర్ శ్రీనివాస్ గారు ఆయన బాధ్యతగా పూనుకోబట్టి ఇక్కడ ఉన్న ఎస్ఐస్ అయినటువంటి కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట సతీష్ గారు కానివ్వండి, శివనాగబాబు గారు, రఘునాథ్ గారు వీరంతా కలిసి ఒక సమన్వయం పరుచుకుంటూ, అలాగే క్రీడాభిమానులు, క్రీడా పోషకులు వీళ్ళందరినీ కూడా ఒక సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చాలామంది స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన చోట కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరి సహాయం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.